పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో ప్రభుత్వ విప్తో జగదీశ్వరి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు మహిళా పక్షపాతిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానేతగా ఆమె అభివర్ణించారు. అన్న నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని యువనాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. మహానాడుకు వెళ్లలేని వారికి ఈ హైబ్రిడ్ విధానంలో జరిగిన కార్యక్రమంకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆమె తెలిపారు. కొత్త విధానంతో డిజిటల్ అలాగే హైబ్రిడ్ విధానంలో ఈరోజు ప్రతి గ్రామాల్లో ఊరు వాడ పండగ వాతావరణంలో నెలకొంది. చాలా సంతోషంగా ఉంది. కురుపాం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 11 అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పండగ వాతావరణంలోనే ఉంది. ఎక్కడ చూస్తే మరి ఏ గ్రామంలో చూస్తే అందరు కూడా మహిళలు, మీరందరూ ఇప్పుడే చూశారు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిజంగా ఒక కన్నుల పండగగా ఉంది. మహానాడు అంటే మనం ఎప్పుడో అంటే కొన్ని చోట్ల పెట్టేవారు 2 రోజులు. ఆ 2 రోజులు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా మహిళలందరూ ఇబ్బంది అయ్యి ఒక జెంట్సే వచ్చేవారు. కానీ ఈరోజు మహిళలందరూ కూడా మన అన్న ఎన్టీ రామారావు గారు జన్మదినాన ఒక పండగ వాతావరణంలా చేసుకోవాలని చెప్పే మా మహిళలందరూ కూడా మహిళలకి ఆస్తిలో హక్కే కాదు, మహిళా సంఘాలని బలోపేతం చేయడమే కాదు, అలాగే మహిళల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే దిశ దశ చూపించినటువంటి గొప్ప